రైట్ ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్. వారిపై బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళాలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించగా నా ఇష్టం లియో అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పోస్టులపై బాపట్ల జనసేన సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ ఆదేశాల మేరకు పార్టీ లీగల్ సెల్ అడ్వైజర్ మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నేను జనసేన పార్టీ తరపున లీగల్ సెల్లో సభ్యురాలుగా పనిచేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీ కార్యకర్తగా జనసేన పార్టీ సిద్ధాంతాలను జనంలోకి బలోపేతంగా తీసుకుని వెళ్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మేమందరం కూడా కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్కి రావడానికి ముఖ్య కారణం ఏమనగా జనసేన పార్టీ గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ట్విట్టర్లో చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఆయన మహా కుంభమేళ ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న సమయంలో వారి ఫ్యామిలీతో కలిసి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న సమయంలో ఆయన తీసుకున్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని సోషల్ మీడియాలో పెట్టి అసభ్యకరమైన పోస్టులు చేసి ఆయన రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతున్నారు. దీనికి సంబంధించి జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శివనారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు జనసేన పార్టీ తరపున మేమందరం కూడా కార్యకర్తలుగా వచ్చి సమాజంలో కుల మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ అలాగే అందరినీ కూడా ఒక్కొక్కరిని వారి మనోభావాలను దెబ్బతీస్తూ జనసేన పార్టీ వారి మనోభావాలను రైట్ ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళాలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైన పోస్టులు చేశారంటూ బాపట్ల జిల్లాలో కేసు నమోదు చేశారు జనసేన కార్యకర్తలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ చెప్పండి. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్న కుంభమేళాకి వెళ్ళటం జరిగింది. ఆయన కుటుంబ సమేతంగా కూడా కుంభమేళాలకు వెళ్లి అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించారు. ముఖ్యంగా కూడా ఏదైతే 144 సంవత్సరాలకు వచ్చేటువంటి మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన త్రివేణి సంగమంలో స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా కూడా కుటుంబ సమేతంగా వెళ్లారు. దానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు అయితే మాత్రం రిలీజ్ పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే బాడీ షేమింగ్ చేస్తూ కొంతమంది అయితే మాత్రం పోస్టులు చేస్తున్న సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ అయితే చేశారు. అదే క్రమంలో ఇక్కడ కొంత నా ఇష్టం లియో అనేటువంటి ఒక వెబ్సైట్ కి సంబంధించినటువంటి వ్యక్తి అయితే మాత్రం బాడీ షేమింగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో జన సైనికులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి అనుగుణంగానే జన సైనికులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ బాపట్లకు సంబంధించి ఎవరైతే టౌన్ కి సంబంధించినటువంటి జనసేన అధ్యక్షుడు శివనారాయణ ఉన్నాడో ఆయన అదే విధంగా కూడా లీగల్ సెల్ కి సంబంధించినటువంటి లాయర్ అయినటువంటి మాధురి కలిసి నిన్న నైట్ బాపట్ల పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కూడా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పవిత్రమైనటువంటి ఈ కుంభమేళాలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించినటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం మాత్రం చాలా ఆగ్రహాన్ని తెప్పించిందని తెలియజేస్తూ అదే విధంగా కూడా మరొకసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళైతే మాత్రం ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి పోలీసులకైతే తమ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనపడింది. పోలీసులు కూడా దీని మీద కేసు నమోదు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఎవరైతే నా ఇష్టం లియో అనేటువంటి వెబ్సైట్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడో అతనికి సంబంధించిన ఐపీ అడ్రస్ ద్వారా అతన్ని ట్రేస్ చేసే పనులు అయితే ప్రస్తుతం అయితే మాత్రం బాపట్లకు సంబంధించిన పోలీసులు అయితే ఉన్నారు. ఇదే విధంగా కూడా కుంభమేళాలో డిప్యూటీ సీఎం పవిత్ర స్నానాన్ని చేసినటువంటి సందర్భంలో ఆయన బాడీ షేమింగ్ చేస్తూ అనేక పోస్టులు కూడా పెట్టారు. వీటన్నిటి మీద కూడా చర్య తీసుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.